నేను జిఆర్ మహర్షి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత హింస జరుగుతూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి, ఓటమి భయంతో దాడులు చేస్తున్నారు, లేదా రకరకాల ఆరోపణలు విమర్శలు, ఏదో కేంద్ర బలగాలు రావాలి, ఎన్నికల కమిషన్ విఫలమైంది, ఇలా ఏదో మాడుతున్నారు. కానీ ఎన్నికలైన తర్వాత దాడులు జరగడం అనేది ఈరోజు కొత్తగా ఏమి కాదు. అదేమి హఠాత్తుగా ఏదో ఒక విచిత్రమైన విషయం జరిగినట్టుగా అటు ఇటు మాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మకమైన రాయలసీమలో కానీ పల్నాడులో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే, చంద్రగిరిలో కొంచెం కొత్తగా జరిగింది. చంద్రగిరిలో అంతకుముందు హింసాత్మక సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే తాడిపత్రిలో ఎన్నికలతో సంబంధం లేదు, ఎప్పుడు అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది. పల్నాడు కూడా ఇంచుమించుగా అదే. ఎన్నికల కమిషన్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఎవరూ కూడా విమర్శించడానికి వీల్లేనంత సమర్థవంతంగా పనిచేశాయి. ఎందుకంటారా, ఎక్కడ రీపోలింగ్ లేదు, చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా ఏమీ పెద్ద హింసాత్మక సంఘటనలు లేదా చనిపోవడం ఇలాంటివి ఏమీ లేవు. రెండు. మూడవది ఏమిటంటే, ఏదో ప్రభుత్వ పోలీస్ యంత్రాంగము, అధికార యంత్రాంగము ఇదంతా ఏదో జగన్ మేనేజ్ చేసేస్తాడు, జగన్కు అనుకూలంగా వ్యవహరించేస్తారు, ఇలా ఏవేవో రకరకాల ఆరోపణలు చేశారు. కానీ అక్కడ ఏమీ జరిగింది లేదు. కొంతమంది పోలీస్ అధికారులని ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, డీజీపీ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. కానీ పోలీస్ యంత్రాంగం ఏదో ఒక పార్టీకి కొమ్ముగాసి ఒక పార్టీ తరఫున పనిచేసినట్టుగా మనకి ఎక్కడా దాఖలాలు లేవు. ఈ సంఘటనలు అంటారా, తాడిపత్రిలో ఈరోజు ఏం కొత్త కాదు, ఇక 30-40 ఏళ్ళుగా అక్కడ ఎక్కడో చోట ఘర్షణ జరగడము, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరు వర్గాలు కొట్టుకోవడం ఇదంతా మామూలు. ఎందుకంటే అదంతా వర్గ పోరాటం. గతంలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమిటంటే పల్లెటూళ్ళు ఇవన్నీ కూడా ఒక పార్టీ బేస్డ్గా చీలిపోయి వర్గాలుగా మారిపోయాయి. కాబట్టి పల్లెటూళ్ళలో న్యూట్రల్గా ఉండే జనం న్యూట్రల్గా ఉన్నా, మేజర్గా ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది ఒక పార్టీ వైపు, ఇంకో పార్టీ వైపు ఉన్నప్పుడు ఏదో ఒక చోట చిన్న చిన్న ఎమోషన్స్, ఈగో సమస్యలు ఇవన్నీ వచ్చి కొట్టుకోవడం అనేది మామూలే. కాబట్టి తాడిపత్రి సంఘటన అనేది పెద్దగా దాన్ని హ్యాండిల్ చేయలేనంత దూరం ఏమీ లేదు. ఆళ్ళగడ్డలో జరిగిన సంఘటన, ఆళ్ళగడ్డలో గత 30-40 ఏళ్ళుగా భూమా వర్గము వాళ్ళు ఇంకోరు గంగుల వర్గము కొట్టుకోవడము, హత్యలు జరగడం అనేది వెరీ కామన్గా జరుగుతూ ఉంది అక్కడ. ఈసారి ఏమీ ఘర్షణలు లేకుండా జరగడం అనేది రాయలసీమలో దాదాపుగా పెద్దగా ఘర్షణలు అంటూ ఏమీ లేకుండా జరగడం అనేది ఒక మంచి విషయం. ఎందుకంటే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. సరే, ఇప్పుడు ఏమిటంటే ఓటమి భయంతో వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఓటమి భయంతో వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారు? ఓటమి ఒకవేళ రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు కదా. కాబట్టి ఓటమి భయము, గెలుపు భయము ఇవన్నీ కాదు. కానీ అక్కడ ఏవో కొన్ని వాళ్ళకు పాత కక్షలు, లేకుంటే ఏవో ఎన్నికల రోజు జరిగిన సంఘటనలు, ఎన్నికల రోజు జరిగిన ఈగో సమస్యలు, మాట పెరగడము, వీటన్నిటి కారణాల వల్ల గొడవలు జరిగాయి. ఒకటి, పులిపర్తి నాని మీద జరిగిన దాడి మాత్రం కొంచెం సీరియస్ విషయం. ఎందుకంటే అభ్యర్థి మీదే దాడి జరగడం అనేది అదొక్కటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము. దాన్ని పోలీసులు ఎలాగో హ్యాండిల్ చేస్తారు. అక్కడేమి అంత అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. దాన్ని నార్మల్గా డీల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఎన్నికల తర్వాత చాలామంది ఏమంటున్నారంటే, ఏదో మన రాష్ట్రం బీహార్ తరహాగా మారిపోయింది, అది మారిపోయింది, ఇది మారిపోయింది అంటున్నారు. కానీ ఏమీ గతంతో పోలిస్తే, మీకు గతంలో చాలామంది గుర్తుందో లేదో, పాదిరికుప్పం అనే ఊరిలో మొత్తం ఆ ఊరు ఎన్నికలు అయిపోయిన తర్వాత తగలబెట్టిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా మామూలుగా ప్రశాంతమైన జిల్లా అంటారు కదా. చాలామందికి పాదిరికుప్పం గుర్తుందో లేదో కానీ, పాదిరికుప్పంలో దళితుల ఇళ్ళన్నీ కూడా ఒక ఊరు తగలబెట్టిన సంఘటన గతంలో జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కుంటిమద్ది గ్రామంలో బీభత్సమైన దాడి జరిగింది ఎన్నికలైన తర్వాత. రాయలసీమలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులను హత్య చేయడం దగ్గర నుంచి ఎక్కడికక్కడ బాంబులు విసురుకోవడము, రిగ్గింగ్ చేయడము దారుణంగా. అంటే కడప జిల్లాలో కనీసం 20-30 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగిన సంఘటనలు ఉన్నాయి గతంతో. అలాగే అనంతపురం జిల్లాలో ఇలా ఏమి తీసుకున్నా కూడా మనం గతాన్ని ఒకసారి పరిశీలిస్తే లా అండ్ ఆర్డర్ కానీ, ఎన్నికల కమిషన్ పనితీరు కానీ చాలా మెరుగైందని చెప్పాలి. మనం గతంతో ఏమీ సంబంధం లేకుండా ఇప్పుడేదో బీహార్ అయిపోయింది, ఇప్పుడేదో హింసాత్మకమైన సంఘటనలు జరుగుతుంది. పల్నాడులో హింస ఈరోజు ఏం కొత్త కాదు కదా. పల్నాడులో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది హింస. కోడెల శివప్రసాదరావు గారు హయాం దగ్గర నుంచి హింస ఎన్నో సంఘటనలు మనం చెప్పొచ్చు. ఎన్నికలతో సంబంధం లేకుండా చెప్పొచ్చు, ఎన్నికలతో సంబంధం ఉన్నవి కూడా చెప్పచ్చు. కాబట్టి ఈసారి
ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్టే లెక్క దీన్ని తీసుకోవాలంటే కొంత ఈ ఒత్తిడి కానీ కొంత ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల అంటే ఎన్నికలంటే కేవలం ఒక ఇద్దరు అభ్యర్థులే పనిచేయరు కదా, 2 పార్టీలకు సంబంధించిన కొన్ని వేల మంది కార్యకర్తలు కానీ కొన్ని వేల మంది జనం కానీ రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీలకు సంబంధించి కొంతమంది కీలకమైన నాయకులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఘర్షణ అనేది కొత్త ఏం కాదు. వాళ్ళకి సర్పంచ్ ఎన్నికలు జరిగి ఉంటాయి, మండల ఎన్నికలు జరిగి ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగి ఉంటాయి. ఇన్ని ఎన్నికల్లో 2 గ్రూపులుగా తలపడిన వాళ్ళు ఇది క్లైమాక్స్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆ ఘర్షణకు దిగడం అనేది జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అయినా సరే చెదురుమదురు సంఘటనలు తప్ప ఏమీ జరగలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయడమే కాదు, పోలీస్ యంత్రాంగం కూడా సక్సెస్ఫుల్గా పనిచేసినట్టే లెక్క. రాయలసీమలో ఒక తాడిపత్రి, ఇప్పుడు ఆళ్ళగడ్డ ఏదో జరిగిందంటున్నారు, చంద్రగిరి ఒకటి, 3 సంఘటనలు కాకుండా ఇంక మిగతా ఇక్కడ మనకేమీ రిగ్గింగ్ జరిగినట్టు కానీ ఏదో దారుణంగా ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళందరినీ తరిమేసి ఓట్లు వేయించుకున్నట్టు కానీ ఏదో అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న విమర్శలు కానీ దాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుని ఎక్కడ రీపోలింగ్ కూడా ఆదేశించలేదు ఇప్పటి వరకు. కాబట్టి అదేమి అక్కడ ఉత్తరాంధ్ర చాలా ప్రశాంతంగా జరిగినట్టు, ఉత్తరాంధ్ర కానీ వైజాగ్ కానీ ఎవరి ఓట్లు వాళ్ళు గుంభనంగా ఎవరికి వేశారనేది వాళ్ళ ఇష్టం. అది ఏ పార్టీకి వేశారు, రేపు ఏ పార్టీ గెలుస్తుంది అది వేరే విషయం. కానీ అక్కడ వాళ్ళకు చాలా కామ్గా అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న గొడవ లేకుండా ఎవరి ఓట్లు వాళ్ళు ప్రశాంతంగా వేసుకున్నారు. మామూలుగా ఏదో కులాల వారీగా విడిపోయింది, కులాల సంఘర్షణ జరుగుతుంది, కులాల కుంపట్లు ఆంధ్రప్రదేశ్లో రగిలిపోతున్నాయి అన్నట్టుగా ఏదేదో పిక్చర్ నడుస్తూ ఉంది కదా. ఈ పిక్చర్ ఉన్నప్పటికీ కూడా మీకు కృష్ణా, గుంటూరు అంటే ఎక్సెప్ట్ పల్నాడు, నరసరావుపేట జిల్లా కిందకు వచ్చిన పల్నాడు మినహాయిస్తే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగినా ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏదో కొట్టుకొని గొడవలు పడి చాలా తక్కువ ఇన్సిడెంట్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే లా అండ్ ఆర్డరు చాలామంది గగ్గోలు పెట్టినట్టు బీహారు ఏమీ కాలేదు, ప్రశాంతంగానే ఉంది. దీనికోసం ఏమీ కంగారు పడక్కర్లేదు. చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన సందర్భమే లేదు ఇప్పటి వరకు. ముఖ్యంగా సీమ జిల్లాల్లో హింస లేకుండా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇంకా ఏదో హింస అని ఊరికి ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయడము? అంటే ఇంకా కొట్టుకుంటే తప్ప మనకు తృప్తి తీరదా? అంటే ఘర్షణలు లేని ఊర్లలో కూడా ఏదో ఒక రకంగా ఘర్షణలు వస్తే తప్ప కుదరదా? ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే ఓడిపోయేవాళ్ళు గెలిచేవాళ్ళ సంగతి పక్కన పెడితే పల్లెల్లో ఈ దాడులకు కారణాలు, ఊర్లలో దాడులకు కారణాలు అనేకం ఉంటాయి. ఓడిపోతామనే భయం ఉన్నవాడు ఇంకా భయపడతాడు. కానీ మళ్ళీ గెలిచేవాడిని ఎందుకు కొడతాడు? పోయి గెలిచేవాడిని కొట్టడం వల్ల వాడు రేపొద్దున ఊరికే వదిలిపెట్టాడు కదా. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన ఎమోషన్స్తో జరుగుతున్నవే తప్ప దీనికి ఒక దీర్ఘకాల ప్రాతిపదిక పార్టీల బేస్డ్ ఈ గోళ ఇదంతా ఏమీ లేదు. దీంట్లో ఏమి కంగారు, చాలా సులభంగానే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ డీల్ చేస్తుంది. దీనికి ఎవరు ఏమి కంగారు పడక్కర్లేదు. థ్యాంక్ యూ.